అలీ 369 అని ఈటీవీ దాంట్లో అవును 270 గెటప్లు వేశారు. మా దాదాపు 134 వీక్స్ 134 వారాలు అంటే దాదాపు 3 ఏళ్ళు కష్టపడితే Continuousగా. ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఏంటంటే బెస్ట్ మేల్ యాంకర్ 2013 నంది అవార్డు వచ్చింది. నటునిగా ఎన్నోసార్లు అందుకుని ఉంటారు కదా, అదే దానికన్నా అంటున్నా. ఇది మీకు కొత్తగా. నటుడిగా ఏదో చిన్న యాంకరింగ్ కూడా ఇస్తారా అని ఇప్పుడు తెలిసింది నాకు. సో ఇదంతా పూర్వజన సుకృతం, తల్లిదండ్రుల ఆశీర్వాదం. సో ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనం బాధ పెట్టలేదు. నటుడిగా ఉన్నప్పుడు కానీ నా యాక్టర్గా ఎదిగిన తర్వాత ఎదగనప్పుడు ముందు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు అలా జరగలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నా సంపాదన చూడాల, నా ఒక కెరీర్ చూశారు. చాలు నా ఫ్యామిలీలో ఎంత పేరు సంపాదించిన ఈ లైఫ్ నాకు చాలు అని మా ఫాదర్ చాలా హ్యాపీగా పైలో వెళ్ళిపోయారు. ఆయన చివరి దశలో మీ దగ్గరే ఉన్నారు కదా. ఎస్, చివరి దశలో కూడా ఆయన ఏవో బట్టలు కుట్టి పేదలకు పంచుతూ అలా కాలం వద్దు గడిపారు. అనేవండి. టైంపాస్ కోసం ఆయన్ని కుట్టి మా నాన్నవాళ్ళ పిల్లలకి, లేకపోతే మా అక్క మనవరాలు మనవాళ్ళు వాళ్ళందరికీ వేసుకోమని ఇచ్చేవాడు. టైంపాస్ ఇంకేం లేదు. మీ కుటుంబం మొత్తానికి కూడా మీరు చాలా ఒక పెద్దగా నిలబడి చాలా చేశారు. మీ బ్రదర్స్ అందరికి కూడా మీరు చాలా స్ఫూర్తినిచ్చారు కదా. ఎస్, బాగుంది, చాలా సంతోషం. అంటే నాకు ఏంటంటే నేను 15-16 సంవత్సరాలు ఫాదర్ మదరు నాతో పాటు లేరు, సిస్టర్స్ కూడా లేరు, అంతా ఊళ్ళో ఉన్నారు, నేను ఒక్కడినే చెందేలో ఉన్నాను. ఇక లైఫ్ అంటూ ఇక ఉంటే ఈ ఇండస్ట్రీలోనే తేల్చుకోవాలి నమ్ముకొని వచ్చాం. ఎంత ఏజ్ మీరు వచ్చినప్పుడు మద్రాసు? నాకు 9 years. ఏది మన సీతాకోకచిలుక సినిమా? సీతాకోకచిలుక కంటే ముందు ఇంకొకటి 7 సినిమాలు చేశాను. ఆ సినిమాల్లో చూసి ఏడుద నాగేశ్వరరావు గారు సీతాకోకచిలుకలో తీసుకొచ్చారు. స్టార్టింగే సీతాకోకచిలుకలో నన్ను చూసి తీసుకురాలేదు. అరే కుర్రోడి గారు మంచి స్పార్క్ ఉందే అనుకొని, ఎందుకంటే గతంలో తెలుగు సినిమాలు అంతా రిలీజ్కి ముందు సంసారం అయిపోయాక తెలుగు వాళ్ళందరినీ పిలిచి ఒక షో వేసేవాడు, రివ్యూ షో. ఒకే ఒక థియేటర్ ఉండేది, ఫిల్మ్ ఛాంబర్, మౌంట్ రోడ్లో, సఫేర్ థియేటర్ పక్కనది. అందులో